తిరిగి హెచ్సివి న్యూస్ లోకి స్వాగతం. తెనాలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఓట్లు తొలగించేలా ప్రతిపక్ష వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని తెనాలి నియోజకవర్గ టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం తెనాలి ఆర్డీఓ చెరుకూరి రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. తెనాలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఓట్లు తొలగించేలా ప్రతిపక్ష వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు శుక్రవారం తెనాలి ఆర్డీఓ చెరుకూరి రంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతిని జయలక్ష్మి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, అభిమానుల ఓట్లను తొలగించేలా ప్రతిపక్ష వైసీపీ దుర్మార్గపు చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సాక్షాత్తు వార్డు కౌన్సిలర్ ఓటునే తొలగించేలా ప్రతిపక్ష వైసీపీ కుట్ర చేయటం దారుణమన్నారు. ప్రజాబలం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఎవ్వరూ ఏమీ చేయలేరని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతిని జయలక్ష్మి అన్నారు. ఈ రోజున దుర్మార్గంగా, అన్యాయంగా ఉన్న ఓట్లను తొలగించాలని, పర్టికులర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఓట్లు తీసేయాలని దురుద్దేశంతో ఈనాడు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తుంది తెనాలి నియోజకవర్గంలో. దానికి ఉదాహరణ మా 21వ వార్డు కౌన్సిలర్ షేక్ రిహానా 22వ వార్డు కౌన్సిలరు రిహానా ఓటు కూడా తొలగించమని చెప్పేసి ఫామ్ 7 మీద ఒక అప్లికేషన్ పెట్టి దాని కింద ఉన్న కార్యకర్త ఫోటోతో సహా మాకు ఆధారాలు లభించినాయి. మరి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని అరికట్టాలి అని చెప్పేసి మేము ఈ రోజున మా పార్టీ శ్రేణులందరూ కలిసి మరి ఆర్డీఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టి క్రైమ్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా కోరుచున్నాం. తెనాలి మండలంలో మొత్తం మీద 1600 ఓట్ల పైన ఈ రకంగా ఫ్రాడ్ చేసి, ఫేక్ చేసి మీరు ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఎలక్షన్ చేయాలని చూస్తున్నారు. ఓటు అనే ఆయుధం వాళ్ళ దగ్గర ఉంది. ప్రజాపక్షాన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆయన్ని మీరు ఓడించడానికి ఈ రకంగా మీకు దమ్ము, ధైర్యం, సాహసం ఉంటే రండి, ప్రజాక్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోండి. కానీ ఈ రకమైన కుళ్ళు, కుతంత్రాలు, పక్క రాష్ట్రం వాడి తెలివితేటలు ఉపయోగించి మీ తెలివితేటల్ని మీరు నాశనం చేసుకోవద్దు, నాశనమైపోతారని చెప్పేసి మా తెనాలి నియోజకవర్గ పార్టీ తరఫున మేమందరం కూడా హెచ్చరిస్తూ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 10,000 పైగా నకిలీ అర్జీలతో ఓట్లను తొలగించేలా వైసీపీ పాల్పడటం హేయమైన చర్య అన్నారు. కానీ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఓట్లు, మరీ ముఖ్యంగా ఇళ్ళు ఎవరైతే చూసుకున్నారో వాళ్ళవి, డాక్రా గ్రూపుల మహిళలు, తెలుగుదేశం పార్టీని ఎవరైనా ముద్ర వేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసేసే విధంగా వాళ్ళ ఫారం 7 పిలుపు చేసి వాళ్ళు ఎవరైతే వీళ్ళు లేరు, ఊళ్ళో లేరని వీళ్ళు అని చెప్తున్నారో వాళ్ళ ఫోటో కూడా పడ్డది. మీకు దగ్గరికి వచ్చింది, మిమ్మల్ని అందరినీ లోపలేసే రోజులు వచ్చినాయి. కరెక్ట్గా మీరు దొరికిపోయారు. అక్కడ కేసీఆర్ చేసి నేను గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఇదే గిఫ్ట్, ఆయన ఇచ్చే గిఫ్ట్ ఇది. ఇట్లా మోసంతో గెలవాలని ఒక ఆలోచన చేసి నేను గిఫ్ట్ ఇస్తానని ఎట్టిస్తాడు, ప్రజలంతానేమో తెలుగుదేశంలో ఉన్నారు, ఈయన గిఫ్ట్ ఎట్టిస్తాడని అనుకున్నాం. మరి అందరి చాలామంది కూడా ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ దుర్మార్గమైన చర్యని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఖండిస్తున్నామని మీకు. ప్రజలను గందరగోళ పరిస్థితిలో పెట్టేలా ఓట్ల తొలగింపు చర్యలు చేస్తున్న వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని పట్టణ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దూస్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టీడీపీ నేతల అర్జీ తీసుకున్న ఆర్డీఓ రంగయ్య నకిలీ అర్జీలతో ఓట్ల తొలగింపుకు పాల్పడిన వ్యక్తులపై సైబర్ నేరాల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని టీడీపీ నేతలకు వివరించారు. రేపు జరగబోయే ఎలక్షన్స్కి కేసీఆర్ ట్రైనింగ్తో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తెలంగాణలో 20 లక్షల ఓట్లు తీసేశారని చెప్పి ఒక ఆరోపణ వచ్చిందో అది ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకెళ్ళటం, ఏదైతే ప్రతిపక్షాలు తీసుకెళ్ళిన రిపోర్ట్స్ తీసుకెళ్ళిన దాన్ని అది సత్యమని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్ ఆ రోజు ఎలక్షన్ రోజు ఒప్పుకోవడం జరిగింది. అదే ప్లాన్తో ఇవాళ మేము చూస్తున్నాం, మేము పట్టుకున్నాం. ఇదిగో వైసీపీ కార్యకర్త ఫోటో, ఈయన మా ఇంటి పక్కన, ఆయన మా ఇంటి ఎదురు, ఈయన మా ఇంటి ఎదురు, ఆయన ఫోటో వైసీపీ కార్యకర్త ఫోటో ఉంది. ఈయన మా ఇంటి ఎదురు ఉంటాడు. తెలుగుదేశం పార్టీ తరఫున లబ్ధి పొందాడు, ఒక గృహం పొందాడు అంటే ఈయన తెలుగుదేశానికి ఓటేస్తాడు. కాబట్టి వీడు ఇక్కడ ఓటు ఉండడానికి వీల్లేదని చెప్పి ఇక్కడ ఉండలేదని చెప్పేసి ఫామ్ 7 ద్వారా ఆన్లైన్లో ఇట్లా ఫేక్గా పెట్టేశారు.
ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని చెప్పి ఈ మోసపూరితమైన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో లేకుండా తరిమి కొట్టి ఎక్కడైతే లోటస్ పండ్లు ఇల్లుందో అక్కడికి తరిమి కొట్టాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ ఇది గమనించవలసిందిగా చూస్తున్నాం. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన ఓటు హక్కుని విఘాతం కల్పించడానికి ఈరోజు తెనాలి నియోజకవర్గ సాక్షిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సాక్షిగా దుర్మార్గానికి ఓడిగట్టిన పరిస్థితి సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం మీ అందరి తరఫున సమర్పించడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో 5,000 పై ఓట్లు తొలగించమని చెప్పేసి ఇంతటి దుర్మార్గానికి రాజ్యాంగానికి సైతం తుట్లు పడవడానికి వీళ్ళు అధికారంలో రావడం కోసం వీళ్ళ అధికార కాంక్ష కోసం ఈ విధమైన దుర్మార్గానికి ఒడిగట్టారనేది తెలియజెప్పడానికే మా యొక్క ప్రయత్నం. ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టారో వారి మీద తక్షణమే విచారణ జరిపించి సైబర్ క్రైమ్ వాళ్ళకి అప్పచెప్పి ఎవరైతే ఏ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో తెనాలి ఎంపీపీ కొత్త లక్ష్మీ తులసి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, టీడీపీ నాయకులు వీరవల్లి మురళి, రావి చిన్ని, అశోక్ వర్ధన్, షేక్ ఖలీల్, సౌపాటి కిరణ్, ఈదర వెంకట పూర్ణచంద్, దేశు యుగంధర్, తాడిబైన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, కమ్మెల రజని, కొండ రమాదేవి, జట్టి రేణుక, పలువురు కౌన్సిలర్లు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆరుబయట జంతువులను వధిస్తే ఉపేక్షించేది లేదంటూ మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ అన్నారు. ముత్తంశెట్టివారి పాలెంలోని కబేళ్లలో మాంసం విక్రయదారులతో కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు. ఆరుబయట జంతువులను వధిస్తే ఉపేక్షించేది లేదంటూ మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ అన్నారు. ముత్తంశెట్టివారి పాలెంలోని కబేళ్లలో మాంసం విక్రయదారులతో కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యవంతమైన మాంసం విక్రయాలు జరగాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అన్నారు. పట్టణంలో ఆరుబయట గాని షాపులలో గాని జంతువధ జరిగితే చర్యలు తప్పవని చెప్పారు. కబేళ్లలోనే కోళ్లు గాని జంతువుల వధ గాని ఉండాలని, అది కూడా పశువుల వైద్యులు సర్టిఫై చేసిన తర్వాతే బయట మాంసం విక్రయాలు జరగాలని కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ తెలిపారు. సర్టిఫై చేసినటువంటి కోళ్లు కానీ ఇతరత్ర మేకలు కానీ మేకపోతే కానీ అన్నీ కూడా ఇక్కడే కొయ్యాలి. 100% అవర్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే దానిపైన ముద్ర వేసుకుని ఆ ముద్రను కూడా అక్కడ యానిమల్స్ని అమ్మే చోట కంపల్సరీగా అది వేలాడ తీసుకొని లాస్ట్కి ఆ ముద్ర వేసి మాత్రం అమ్మాలి. అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి అంటే ప్రజలకి మంచి విలువలతో కూడిన మెరుగైనటువంటి మాంసం వెళ్ళాలి. ఎక్కడ కూడా జబ్బుతో ఉన్నటువంటి కానీ ఇతరత్ర కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి జంతువులని ఏమాత్రం కూడా కట్ చేయడం కానివ్వండి, వధించడం కానీ, తీసుకెళ్ళి అమ్మడం కానివ్వండి, తాత్కాలికంగా లాభాలకు చేయకూడదు. 100% స్లాటరింగ్ ఇక్కడే చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక ఏర్పాటు చేసింది. దానిలో ఇక్కడ కూడా మన దగ్గర స్లాటరింగ్ ఉంది. డెఫినెట్గా ఎవరైతే ఈ ముఖ్యంగా ఆస్ట్రేలియా ద్వారా వసూలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ చికెన్ కానీ మటన్ కానీ వీళ్ళందరికీ కూడా 100% చెప్పాలి. ఇవన్నీ ఇక్కడ చూపించిన తర్వాత సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే అమ్మాలి అనే విషయం చెప్పాలి. అదే అమ్మేటువంటి మాంసం విక్రయదారులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రేపొద్దున మున్సిపాలిటీ తర్వాత కనుక ఇక్కడ కాకుండా డైరెక్ట్గా కోసి అమ్మిన ఇతరత్ర ఉంటే వాళ్ళు మాత్రం ప్రత్యేకించి బాధ్యత వహించవలసి ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా సహకరించి 100% ఇక్కడే కోసే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. పశు వైద్యాధికారిని డాక్టర్ రత్నశ్రీ మాట్లాడుతూ కబేళ్లలో వైద్యులకు సంబంధించి ప్రత్యేక విభాగం ఉండాలని చెప్పారు. డాక్టర్లు ఎల్లప్పుడూ ఉండాలంటే మున్సిపాలిటీ సరైన రెమ్యూనరేషన్ ఇవ్వాలని, దీనికి ముందుగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని ఆమె తెలిపారు. ఇలా చేయగలిగితే నాణ్యతా ప్రమాణాలు కలిగిన మాంసం సదుపాయం ప్రజలకు లభ్యమవుతుందని డాక్టర్ రత్నశ్రీ తెలిపారు. ప్రామాణికంగా కట్టమని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కానీ ఇంకా కూడా మనం చాలా ఏర్పాట్లు చేయాల్సింది స్లాటర్ హౌస్కి. అలాగే దీనిలో డాక్టర్స్ రూమ్ కూడా ఒకటి సపరేట్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎట్లయినా ఉంది. ప్రతి మున్సిపాలిటీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కౌన్సిల్లో తీర్మానం చేసుకుని వాళ్ళ డాక్టర్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయినా కానీ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే కనుక మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి మాంసాహారాన్ని అందించగలుగుతాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని కమిషనర్ గారిని ఆశిస్తున్నాం. సమావేశంలో మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ బివి రమణ, పోలీసు సిబ్బంది, వ్యాపారస్తులు పాల్గొన్నారు.
గత నెల 21న స్థానిక ఇస్లాంపేటకు చెందిన బిట్రా శ్రీజ్యోతిని హత్య చేసిన కేసులో నిందితుడు నేతిగుండ్ల సత్యనారాయణను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ చేశారు. గత నెల 21వ తేదీన స్థానిక ఇస్లాంపేటకు చెందిన బిట్రా శ్రీజ్యోతిని హత్య చేసిన కేసులో నిందితుడు నేతికుంట్ల సత్యనారాయణను గురువారం రాత్రి పోలీసులు అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక నాజర్పేటలోని పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 1 టౌన్ సీఐ శ్రీనివాసరావు కేసు వివరాలను వివరించారు. ముద్దాయి సత్యనారాయణ మృతురాలిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడగా ఆమెకు ఆమె తల్లిదండ్రులు వేరొక సంబంధం కుదిర్చారు అనే నేపథ్యంలో ఆమెను చంపడానికి నిర్ణయించుకుని ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను చాకుతో హతమార్చడం జరిగిందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం తెనాలిపట్నం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇస్లాంపేటలో ఉన్న హిందూ ముస్లిం రోడ్లో బిట్రా జ్యోతి అనే 19 సంవత్సరాల అమ్మాయి హత్యకు గురి అవటం జరిగింది. ఆమె హత్య విషయం తెలుసుకున్న తండ్రి బిట్రా సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం హంతకుడైనటువంటి నేతికుంట సత్యనారాయణని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ మృతురాలి తండ్రికి సుధాకర్కి 10-15 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటూ వాళ్ళకి నమ్మకంగా ఉండేవాడు. ఇటీవల కాలంలో ఆ అమ్మాయి మీద పెళ్లి చేసుకోవాలనే ఒక దురుద్దేశం కలిగి ఇతనికి దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు. పెళ్ళయి భార్యతో విడిగా ఉంటున్నాడు. ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయటం, వాళ్ళు వయసు ఎక్కువ తేడా ఉండటం మూలంగా వాళ్ళు దాన్ని అంగీకరించకపోవటం, 1-2 సందర్భాల్లో తన యొక్క ఆలోచనని తెలియజేయటం, దానికి అంగీకరించకపోవటం వల్ల ఇతను అమ్మాయికి మంచి సంబంధం చూద్దామని తల్లిదండ్రులు నమ్మించి వాళ్ళని ఏలూరు పెళ్లి సంబంధం కోసం పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెళ్లి సంబంధం కుదిరిందనే సమాచారం ముద్దాయికి తెలియపరిచారు. ముద్దాయి సమాచారం తెలుసుకున్న మీదట వెంటనే ఇక అమ్మాయికి పెళ్ళి అయిపోద్దనే ఉద్దేశంతో తాను ముందుగా ప్లాన్ వేసుకున్న ప్రకారం ఒక చాకు తీసుకుని అమ్మాయి ఒక్కదే ఉన్న సమయం చూసి ఇంటికి వెళ్ళి మెడపైన కత్తితో పొడిచి దాడి చేసి చంపడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తడం జరుగుతుంది. ముద్దాయికి శిక్ష పడటానికి అవసరమైన విధంగా దర్యాప్తు జరుపుతూ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. జానపద గాయనిగా ప్రతిభా పురస్కారం అందుకున్న ఎలిజబెత్ రాణిని శుక్రవారం రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రతిభా పురస్కారం అందుకున్న ఎలిజబెత్ రాణిని శుక్రవారం రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక శివాజీ చౌక్ లోని రాష్ట్ర కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎలిజబెత్ రాణిని శాలువాలతో పూలమాలలతో మజ్లిస్ కమిటీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు సాయిబాబా మాస్టర్ మాట్లాడుతూ జానపద గాయనిగా ఎలిజబెత్ రాణి సంస్కృతిని పెంపొందించేలా చేసిన కృషి అభినందనీయమన్నారు. ఎన్నో ఆటుపోటులను అధిగమించి ఎలిజబెత్ రాణి ఈ స్థాయికి చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ జానపదలో రాణి గారు ప్రతిభా అవార్డు పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని కార్యం చేయటం అనేది చాలా సంతోషకరమైనప్పటికీ అనేక రకాల ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా అధిగమించి కేవలం ఆమె యొక్క శక్తి సామర్థ్యాలతో మరి ప్రతిభా పురస్కారం మరి ఇలాంటి మరి ఒక మంచి పురస్కారాన్ని పొందిన మన ఎలిజబెత్ రాణి గారికి మరి మన ఆఫీసులో తెనాల్లో మరి ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మంచి పేరు ప్రతిష్టలు తేవాలని వారి భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇమానీ మజ్లిస్ కమిటీ వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పఠాన్ కరీముల్లా మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎలిజబెత్ రాణి జానపద గాయనిగా సంఘ సంస్కర్తగా అందరి మన్ననలు అందుకోవటం ముదావహమన్నారు. ఎలిజబెత్ రాణి గారు తనదైన శైలిలో జన్మించి తనదైన శైలిలో ఒడిదొడుగులు ఎదుర్కొని ఈ రోజున ఒక మంచి సింగర్గా మన కావాల్సిన జానపదం అంటే ఎట్లా ఉందనే ఒక కాన్సెప్ట్ తనదైన శైలిలో వెళ్ళి వివరించడం జరుగుతుంది. రాష్ట్ర ఉత్తమ ప్రతిభా అవార్డు ఇవ్వటం జరిగింది. ఒక క్రిస్టియన్ మైనార్టీకి చెందిన ఒక దళిత జాతి ముద్దు బిడ్డైన ఎలిజబెత్ రాణి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యవేదికలో
రాజకీయాలకు అతీతంగా పార్టీన మన ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమం నేను చెప్పంగా అన్నయ్య మన కమ్యూనిటీ చెందిన పిల్లల్ని ప్రోత్సహించితే ఇంకా మరింత వాళ్ళకి పుషింగ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి తెలియపరచంగానే నేను మేడం గారికి తెలియపరచడం జరిగింది. అవార్డు గ్రహీత ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ ఇమానీ మజ్లిస్ కమిటీ చూపిన అభిమానం, గౌరవం మరవలేనివన్నారు. ముస్లిం కమిటీ వారి తరపు నుంచి వారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పురస్కారాలు వచ్చినప్పటికీ కూడా ఇలాగ ఒక కమిటీ అనేది ఏర్పరచుకొని ఇలా సన్మానం చేయడం కూడా అది నాకు ఎంతో అదృష్టకరంగాను నేను అనుకుంటున్నాను. అయితే ఈ ఛాన్స్ రాదు నాకు తెలిసినంత వాటికి కూడా, బట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చి నన్ను ఇలా సన్మానం చేసిన వీళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటున్నాను. కార్యక్రమంలో మజ్లిస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలానీ, కమిటీ నాయకులు షేక్ జిలానీ, అహ్మద్ అలీ ఖాన్, హర్ష అహ్మద్, లాల్ మస్తాన్, మహ్మద్ యూసఫ్, మహ్మద్ రసూల్, జిలానీ, ఫిరోజ్ భాషా, కుమార్ స్వామి, బాబుభాయ్, అమీర్ భాషా, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నబతిని జయలక్ష్మి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతిని జయలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబతిని జయలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను నెరవేరుస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతుండటం తగదన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించి బీజేపీ, వైసీపీలు సంబరాలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చేస్తున్న కృషి చూసి ఓర్వలేక ప్రధాని మోదీ అడ్డంకులు సృష్టించడం సబబు కాదన్నారు. మొన్న గుంటూరు వచ్చారు, నేడు విశాఖ వస్తున్నారు. ఆయన ఎందుకు వస్తున్నాడో ఆంధ్ర ప్రజలకి అర్థం కావట్లేదు. ఆంధ్ర ప్రజలకి ఏమి న్యాయం చేసావని నువ్వు ఆంధ్రాలో కాలు పెడుతున్నాడో ఆయన ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఆనాడు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాను, ఆంధ్ర రాష్ట్రానికి నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చిన వ్యక్తి ఈనాడు ఆంధ్రప్రదేశ్కి రిక్తహస్తాన్ని చూపించి, మొండి చేతినిచ్చి చూపించి మరి పోలవరం లాంటి ప్రాజెక్టులు కూడా, జాతీయ ప్రాజెక్టులను కూడా అడ్డుకుంటూ మరి లెక్కలు అడుగుతూ ముప్పతిప్పలు పెడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్గా చేసుకొని మరి ఆనాడు వెంకయ్యనాయుడు గారు చెప్పారు, అరుణ్ జైట్లీ గారు చెప్పారు, ఇవన్నీ చేయకుండా మీరు ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో కాలు పెడుతున్నారనేది ఆంధ్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మరి అట్లాగే రైల్వే జోన్ ఏమీ ఇచ్చారని చెప్పేసి బీజేపీ నాయకులు స్వీట్లు పంచుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారు వీళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్కి మంచి తీపి కబురు రైల్వే జోన్ వచ్చిందనా? రైల్వే జోన్ ఇంతకుముందు ఎందుకు ప్రకటించలేరు? మా శాసనసభ్యులు, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో అసెంబ్లీలో రైల్వే జోన్ ప్రకటించాలని అడిగారు. అయినా పార్లమెంట్లో మా ఎంపీలందరూ అడిగినా కూడా దాని గురించి పట్టించుకోలే. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్గా మీరు రైల్వే జోన్ అని చెప్పేసి ఏదో ఇచ్చి తిని పో అన్నట్టుగా ఒక ఇదిలాగా చేసి మరి మీరు స్వీట్లు పంచుకోవటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వటం చంద్రబాబు గారికి ఇష్టం లేదని చెప్పేసి మన ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు ఏమన్నా ఏ రోజన్నా ప్రత్యేక హోదా కోసం పోరాడారా? పార్లమెంట్లో రాజీనామాలు చేశారా? లాస్ట్కి అవి ఎటు ఇది కావనే ఉద్దేశంతో ఎలక్షన్స్ వస్తానే అనే ఉద్దేశంతో లాస్ట్లో రాజీనామా చేయించారు. మీదంతా ఎలక్షన్ రాజకీయం, ఎలక్షన్ స్టంట్, ముసుగు రాజకీయం. టీడీపీ నాయకులు కంచెర్ల ఏడుకొండలు, వీరవల్లి మురళిలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను, ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసగించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసగించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో సభలు పెడుతూ ప్రధాని మోదీ పర్యటనలు చేయడాన్ని నిరసించడం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైసీపీకి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నటువంటి విధానం, తెలుగుదేశం పార్టీ ఒకే వర్ణానికి పనిచేస్తున్నారని, గుర్తింపిస్తున్నారని ఈరోజు వారు మాట్లాడుతున్నటువంటి సభల్లో విమర్శిస్తూ ఉన్నారు. మీరు సామాజిక న్యాయం గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడే అర్హత, హక్కు కానీ ఆ పార్టీకి కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కానీ ఎటువంటి అవకాశం లేదు.
నిన్న ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ సీటుల్లో బీసీలకి, ఎస్సీలకి, అలానే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలతో, పిచ్చి పిచ్చి ప్రకటనలతో ఈ సమాజాన్ని త్రప్పుతో పెట్టించి మీరు అధికారంలోకి రావాలని మీరు కలలుగంటం మానుకుంటే ఈ సమాజంలో మీకు కనీసం నేడు విశాఖ వచ్చినా కూడా ఏ మొహం పెట్టుకొని ఆయన వస్తున్నాడు అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటకి విలువ లేకుండా, అంటే ప్రజలకి ఏది చెప్పినా కానీ 4 రోజుల్లో మర్చిపోతారు అనే విధంగా సిగ్గు ఎగ్గు లేకుండా పోలవరాన్ని కానివ్వండి, ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, నిధులు ఇచ్చే విషయంలో కానివ్వండి, రాజధాని విషయంలో కానివ్వండి, మీకు నేనున్నాను, మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు, భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఢిల్లీని తలదనేటటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ఎప్పుడు కూడా మీ వెంట ఉంటాను, తెలుగువారి ప్రతి ఒక్కరికి కూడా ఆ ధైర్యాన్ని ఇస్తానని చెప్పి ఆ రోజు మీరు మాట్లాడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని దెబ్బతీసే విధంగా, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే విధంగా ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధానమంత్రిగా స్థాయి ఇదే మీకు చివరి అవకాశం. రాజకీయంగా మీరు తెరమరుగైపోయే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా నిరసన తెలియజేస్తున్నారు. దాంట్లో ఈరోజు మా తెనాలి నియోజకవర్గం నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో మేమందరం కూడా అతని యొక్క తీరుకి తీవ్ర స్థాయిలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కావూరి చంద్రమోహన్, మాజీ ఎంపీపీ కేసుల కోటేశ్వరరావు, గవిని దినేష్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 4వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శేషగిరిరావు తెలిపారు. మార్చి 4వ తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శేషగిరిరావు తెలిపారు. శుక్రవారం తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ శేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలైన శ్రీశైలం, కోటప్పకొండ, గోవాడ, క్వారీ, అమరావతి, సత్రశాల, దైద వంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గోవాడకు 30, క్వారీకి 25, శ్రీశైలంకు 14 సర్వీసులను కేటాయించడం జరిగిందని, రద్దీని బట్టి సర్వీసులు నడపడం జరుగుతుందని శేషగిరిరావు వివరించారు. తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. మహాశివరాత్రి పర్వదినం అనేది మనకి 4వ తారీఖు వచ్చింది ఈ నెల. కాబట్టి రకరకాల శైవ ష్రైన్స్ అంటే శివాలయాలు మనకి జిల్లాలో చాలా ఫేమస్ ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేస్తూ భక్తులకి ప్రయాణ సౌకర్యం కలుగజేసేందుకు విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లాలో 763 బస్సులు రకరకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి శ్రీశైలం, కోటప్పకొండ, మన తెనాలి పరిధిలోకి వచ్చేసరికి గోవాడ, క్వారీ, మరి అమరావతి, తర్వాత సత్రశాల అన్ని మంచి జరగాలని చెప్పని, అందరికీ మంచి జరగాలని చెప్పని కోరుకుంటారు. సో వారందరికీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఆర్టీసీ విస్తృత ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన డిపో పరిధిలోకి వచ్చేసరికి మనకి గోవాడకి 30 బస్సులు ప్లాన్ చేశాము. అలాగే క్వారీకి 25 బస్సులు, మరి శ్రీశైలంకి 14 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. మనకి ఇక్కడి నుంచి కోటప్పకొండ వెళ్ళడానికి డైరెక్ట్గా బస్సులు లేవు, కానీ గుంటూరు నుంచి కానివ్వండి, కానీ చిలకలూరిపేట కాడి నుంచి కానివ్వండి నంబర్ ఆఫ్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా భక్తులు కోరినట్లయితే శ్రీశైలం బస్సులు ఎన్నైనా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మహాపర్వదినం మన శివరాత్రిని చక్కగా జరుపుకోవాలని చెప్పని నేను అందరికీ కోరి ప్రార్థిస్తున్నాను. పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను తెనాలి పెన్షనర్ల అసోసియేషన్ కార్యాలయంలో ఉచితంగా అందజేసేలా చర్యలు చేపట్టినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాచిరాజు రామకృష్ణమూర్తి తెలిపారు.
పెన్షనర్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఉచితంగా అందజేసేలా చర్యలు చేపట్టినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాచిరాజు రామకృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణమూర్తి మాట్లాడుతూ పెన్షనర్ల ఎస్టీఓ ఆఫీస్ వద్ద లైఫ్ సర్టిఫికెట్లకై ఇబ్బంది పడకుండా రిటైర్డ్ హెచ్ఎం వేములపల్లి సుజన వసుదేవానందనుడు దంపతుల సహకారంతో కార్యాలయంలో తగిన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పెన్షనర్లు ఎక్కడి వారైనా గానీ ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణమూర్తి వివరించారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి ఏప్రిల్ 30 లోపల లైఫ్ సర్టిఫికెట్లు ఏటీఓ గారికి సమర్పించవలసి ఉంటుంది. వేరు ముద్రలు వేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆఫీసులోనే ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేసాం. హెచ్ఎం వేములపల్లి సుజన అనే ఆవిడ, వారి భర్త పేరు వసుదేవ నందనుడు, వారిద్దరూ కూడా 13,400 రూపాయలు ఖర్చు పెట్టి ఆ మిషన్స్ అన్నీ కూడా మన పెన్షనర్స్ అసోసియేషన్కి వారు ఇవ్వడం జరిగింది. స్టేట్లో ఉన్నటువంటి ఏ పెన్షనర్కైనా ఇక్కడ ఇవ్వవచ్చు. ఆధార్ కార్డు, పీపీఓ పుస్తకము, ఐడి నెంబరు, సెల్ ఫోను, అకౌంట్ పుస్తకం, పాస్బుక్, అకౌంట్ బుక్ కూడా తీసుకుని పెన్షన్ ఆఫీసు ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపున ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ వ్యక్తిని కూడా దానికి అరేంజ్ చేయడం జరిగింది. ఈ సౌకర్యాన్ని వినియోగించవలసిందిగా పెన్షనర్స్ అందరినీ కూడా మా పెన్షన్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు మాతంగి సత్యసాగర్, బొమ్మదేవర వెంకటేశ్వరరావు, పి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక ముఖ్యాంశాలు మరొకసారి. ఓట్ల తొలగింపునకు నకిలీ పేర్లతో సిఫార్సు చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవన్న తెనాలి ఆర్డీఓ చెరుకూరి రంగయ్య. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన, అభివృద్ధి కొనసాగాలంటే మరలా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలన్న తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. టీవీ విలేకరిపై కడప జిల్లా రైల్వే కోడూరులో పోలీసుల దాడికి నిరసనగా తెనాలిలో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన. జానపద గాయనిగా ప్రతిభా పురస్కారం అందుకున్న ఎలిజబెత్ రాణిని ఘనంగా సన్మానించిన రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న తెనాలి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తిని జయలక్ష్మి. ప్రేక్షకులు యూట్యూబ్ లో హెచ్సివి తెనాలి టైప్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.